వెల్కమ్ టు వైరలీ ఫుడ్. ఈరోజు మనం కవర్ చేసేది ఒక డ్రింక్. ఆ డ్రింక్ లేకపోతే స్ట్రెస్ బిల్డప్ అవుతుంది, డ్రింక్ తీసుకుంటే స్ట్రెస్ పోతుంది. ఆ డ్రింకే కదా, టీ అండి. సో ఇక్కడ టీకి స్పెషాలిటీ ఏంటి? రజనీకాంత్ వాకింగ్ స్టైల్కి ఎంత క్రేజ్ ఉందో ఇక్కడ మూర్తి చేసే టీకి కూడా అంతే క్రేజ్ ఉంది. పర్ఫెక్షనా? చూద్దాం మరి. Recently, one of our member came from US, so he was roaming here and there to have chai. So one day I brought him here. So ultimately he said, "This is the best chai in just 2-3 days I have ever had." And the famous thing which I've heard is the retro songs which he play. Can you speak something about it? మెయిన్గా చిరంజీవి ఇళయరాజా, బాలకృష్ణ ఇళయరాజా. సో ఆ కాంబినేషన్స్లో హీ యూజువల్లీ ప్లే దోస్ ఓల్డ్ సాంగ్స్, సో విచ్ గివ్ అస్ రిఫ్రెష్మెంట్. నుంచి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మూర్తి దగ్గర చాలా రోజుల నుంచి వస్తున్నాను. స్టార్టింగ్లో అంత ఇది లేకుండే, బట్ మాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయింది బికాజ్ ఆఫ్ టీ వల్ల ఫ్రెండ్షిప్ జరుగుతుందని అనుకోలేదు, బట్ ఇట్ హ్యాపెన్. ఎంత ఫ్రస్ట్రేషన్తో ఆఫీస్లో ఫ్లోర్ మీద ఎంత ఉన్నా సరే ఒక్కసారి టీ బ్రేక్ వస్తే చిల్ అవుట్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళి బ్యాక్ టు పెవిలియన్ ఫుల్ టు కంప్లీట్గా వర్క్ చేయగలుగుతాను. అంత స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చి పంపిస్తాడు. ద మెయిన్ థింగ్ ఈజ్ ద వే హౌ ఈ టాక్ అండ్ ఆ పాటలు ప్లే చేస్తాడు. ఫుల్లీ రిలాక్స్ అండ్ ఆ టేస్ట్ అయితే అవసరం అసలుకైతే. స్టార్టింగ్లో నాకంత ఇంట్రెస్ట్ లేకుండా టీ మీద అంత జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా లెమన్ టీ తాగి వెళ్ళిపోతుండే. బట్ వెన్ హీ స్టార్టెడ్ బాగుంటుంది అన్నప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. స్టిల్ కంటిన్యూ అవుతున్నాను. అండ్ రోజుకి 2 to 3 times రాకపోతే నాకు డే జరగదు ఇక్కడ. నేను 2012 నుంచి వస్తున్నాను ఇక్కడ. ఇది ఎంత బాగుందంటే, బాగుంది అని చెప్పడం కన్నా ముందు మీరు వచ్చి తాగండి అని చెప్తాను. ఇక్కడ మూర్తి అంటే టీ అంటే మూర్తి అన్నట్టున్నారు మీ కస్టమర్స్. దీని రీజన్ ఏంటి? వాళ్ళ అభిమానం అంతే. కొంచెం బాగా చేయడం మా ఇది, కొంచెం వాళ్ళు కూడా అభిమానంతో వచ్చేస్తారు. ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? నేను 2010 నుంచి మొదలు పెట్టాను. గేట్ 1 ద్వారా స్టార్ట్ చేసినాను. కొన్ని కారణాల వల్ల అక్కడ తీసేసి ఇక్కడికి వచ్చాము. ఈ గల్లీలోకి వచ్చాము అన్నమాట. మధ్యలో కొన్ని రోజులు ఆటో నడిపించాను. కస్టమర్లు కనిపించి బాబు నువ్వు మళ్ళీ టీ పాయింట్ పెట్టని చెప్పేసరికి మళ్ళీ పెట్టాను అన్నమాట. ఇక్కడికి వస్తే పక్కా తాగాల్సిన చాయ్ ఏంటి? ఈ పక్కానే ఏం లేదు, అన్ని చాయలు బాగానే ఉంటాయి మా దగ్గర, అన్ని రకాలు బాగానే ఉంటాయి. కాకపోతే కొత్తగా అలవాటు నేర్చుకునే వాళ్ళంటే ఇలాచి తాగినోడు అయితే మళ్ళీ కంపల్సరీ ఇలాచి వచ్చి తాగాలని చెప్పేసి విన్నాను. నేను కూడా అదే ఇలాచి అని చెప్పి చెప్తున్నాను. భయ్యా మీరు చాయ్ పెట్టకముందు ఏం చేస్తుండే? 2005లో ఇనుప సామాన్ దుకాణంలో పనిచేయడానికి వచ్చాను అనమాట. తర్వాత వెల్డింగ్ వరకు, జేసీబీ మీద వగేరా చాలా వరకు చేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల చాయ్ బండి మీద మా ఫ్రెండ్ చేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి చాయ్ నేర్చుకున్నాను. వాడి దగ్గర చాయ్ బండి ఓన్గా పెట్టుకున్నాడు. వాడి దగ్గర కొన్ని రోజులు డ్యూటీ చేశాను కొంపల్లిలో. అంటే పని చేశారా మీరు? అతని కింద పని చేస్తూ అవన్నీ పని చేశారు, వెల్డింగ్ అవన్నీ పని చేసి చాయ్ బండి పని చేసి ఓన్గా స్టార్ట్ చేసిన 2010లో. మధ్యలో బ్రేక్ తీసుకున్నారు కదా, అప్పుడు ఏం చేశారు? మధ్యలో గేట్ 1 ధర పెట్టేసిన తర్వాత బ్రేక్ తీసుకున్న తర్వాత ఆటో నడిపించాను. నేను ఆటో నడిపిస్తే అక్కడక్కడ కస్టమర్లు నాకు తెలిసిన వాళ్ళు అంతా కనిపించి బాబు నువ్వు టీ పాయింట్ మళ్ళీ పెట్టాలంటే పెట్టాను. చాయ్ బండి పెట్టినప్పుడు మీకు ఏది బాగా ఎంజాయ్ చేస్తారు మీ రోజులో? నేను చాయ్ బండి మీద బాగా ఎంజాయ్ చేసినాను మేడం.
మీరు సెలవు తీసుకుంటారా అసలు? సెలవు అంటే సాటర్డే సండే వీళ్ళు కస్టమర్స్ ఎవరు లేకుంటారు కాబట్టి మేము పెట్టేదే వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళు లేనప్పుడు బంద్ పెడుతున్నాం. ఎంతమంది వస్తారు రోజుకి? లెక్కనే ఏం లేదు మేడం, నాకైతే అందాజ దగ్గర ఒక మినిమం 500 మంది మనుషులను చూస్తే గుర్తుపట్టేస్తున్నాను. ఒక టీ స్టాల్ మూర్తిని కలవడానికి వెళ్ళా అనుకున్నాను కానీ ఒక లోకల్ స్టార్ని కలిసి వచ్చానండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Wirally Food.